పరమశివునికి బోలా శంకరుడు అని పేరుంది. కాసిన నీళ్లు పోసి కొన్ని మారేడు దళాలు సమర్పిస్తే చాలు సంతృప్తి చెంది కోరిన కోరికలు తీరుస్తాడు ఆ పరమశివుడు. పరమశివుని ఆరాధనకు సోమవారం ఎంతో విశిష్టమైనది. సోమవారం ఎందుకు అంత ప్రత్యేకమైనది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. స్కంద పురాణం ప్రకారం పరమశివుడు తన శిరస్సున సోముడు అంటే చంద్రుని ధరిస్తాడు కాబట్టి సోమవారము శివారాధనకు శ్రేయస్కరమని తెలుస్తుంది. జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషాలు ఉన్నట్లయితే సోమవారం రోజు రాగి పాత్రలో గంగాజలం తీసుకొని రుద్రమత సహితంగా శివునికి అభిషేకం చేసి శని దోషాల వల్ల కలిగే బాధలకు ఉపశమనం వస్తుంది. ఇలా 11 సోమవార నియమనిష్టలతో ఆచరిస్తే సత్వర ఫలితం ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉండి ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోతే మహామృత్యు సోమవారం రోజు మృత్యుంజయుడైనటువంటి శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించాలి. అదే ఎలాగంటే ఆవు పాలు, నల్ల నువ్వులు శివయ్యకు సమర్పించాలి. అనంతరం మహామృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. 11 సోమవారాలు చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలా వివాహం కుదరకపోతే సూర్యోదయం సమయంలో కుంకుమ కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేసి శివుడికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పించి ఇట్లా 11 సోమవారాలు చేస్తే త్వరలో వివాహం అవుతుంది. ఎంత కష్టపడినా చాలని అప్పుల బాధ ఉంటే సోమవారం శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేసి మారేడు దళాలు సమర్పించి బిల్వాష్టకం 11 సార్లు చేస్తే జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటు ఉండదు. రాజయోగం కోరుకునేవారు సోమవారం రోజు విభూతితో శివలింగానికి అభిషేకం చేసి అనంతరం శివలింగంపై ఉన్న విభూతిని ఇంటికి తీసుకొని ప్రతి రాత్రి నిద్రించే ముందు నుదుటను పెట్టుకుంటే ఊహించని విధంగా ఆకస్మిక ధన లాభాలు, పదవి యోగం, రాజయోగాలు సిద్ధిస్తాయి. ప్రతి సోమవారము ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్ర 108 సార్లు చెప్పి ప్రతి పనిలోని విజయం లభిస్తుంది. అలాగే శివ పూజలో ఉండాల్సింది చిత్తశుద్ధితో మనం పూజలు ఏదో ఒకలాగా మొక్కుబడిగా పూజ చేసి ఫలితం కోసం ఎదురు చూడడం శుద్ధ దండగా. శివ పూజలు మనం సమర్పించాల్సిన ముఖ్యమైన భక్తితో కూడినటువంటి మనస్సు. అదే అందుకే అంటారు కదా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా. కాబట్టి ఎంత ఘనంగా చేస్తున్నాం అనేది కాదు, ఎంత భక్తితో చేస్తున్నాం అనేది ముఖ్యమే.